హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు, ఇంకా కొలువుల తెలంగాణ కావాలి అంటూ వచ్చినటువంటి ఈ రెండు ఆర్టికల్స్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏడాదిలో 56,000 కొలువులు భర్తీ చేసినట్లుగా వెల్లడి. జెన్కో ఏఈ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ అంటూ సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. పారదర్శకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో 56,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ప్రతి నెల ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం. నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో ఏఈ పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక పత్రాలు అందజేశారు. సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు అడియాసలు చేశారని విమర్శించారు. కొలువులు లేక నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు. వారి ఆశలు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం, మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 9న రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ప్రకటన అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, కొలువుల తెలంగాణ కావాలి, కొలువుల కోసం కాంగ్రెస్పై కోటి ఆశలతో నిరుద్యోగులు అంటూ రావడం అయితే జరిగింది. మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం. కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే అంటూ ఇచ్చారు. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని, గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా ప్రాణాలని పణంగా పెడితే ఆ త్యాగాల పునాదులపై తెలంగాణ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి. వారి హక్కు కూడా. కానీ ఈ 10 ఏళ్లలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశ, అసంతృప్తి, ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రజాప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మళ్ళీ చిగురించిన ఆశలు అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం. ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని, మా ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల బాధలు, సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకి కల్పించారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అనేది ఒక సంచలనం. పెండింగ్లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ను అమలు చేసే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు పడుతున్నాయి అంటూ ఇచ్చారు. టీజీపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం పూర్తి కాకముందే కొత్త చైర్మన్ని నియమించడం మంచి పరిణామం అంటూ కూడా ఇచ్చారు. కోచింగ్ సెంటర్ల దోపిడీ నుంచి గ్రామీణ పేద విద్యార్థులందరికీ విముక్తి కల్పించి తల్లిదండ్రులకి లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు
అమలుకు ముందే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ఖరీదైన కోచింగ్ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి అంటూ కూడా ఇచ్చారు. నిరుద్యోగుల బాధలను స్వయంగా చూడడానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగుల బాధలను కళ్ళారా చూసి చలించిపోయి, మా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని, ఇది నా గ్యారంటీ అని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు ప్రజాప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో మళ్ళీ పుస్తకాలను పట్టుకున్నారు. తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల హామీ ఆనందాన్నిచ్చింది. ఏండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో పెట్టిన తేదీల ప్రకారం వేగంగా ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి 400 రూపాయలని వెంటనే ప్రభుత్వం అందివ్వాలి అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడిపెట్టడం న్యాయమేనా అంటూ ఇచ్చారు. నిరుద్యోగులంటే అంత చిన్న చూప, అవమానకరంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసి పాడేయడం, ఇది ఏ విధంగా ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది. మేమెన్నో కలలు కన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తుంది అని అనుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10 ఏండ్లు అధికారంలో లేరు. తప్పకుండా వారికి మా బాధలు తెలుసు కాబట్టి ఉద్యోగాల భర్తీని ప్రధాన ఎజెండాగా ప్రజాప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నారు. అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే. అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా, కొట్లాడారు కదా. అప్పుడు మీరు అప్పులతో ఉద్యోగాలను ఎందుకు ముడిపెట్టలేదు? మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలని నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సాహకాలని అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలని ప్రభుత్వమే అందివ్వాలి. పరిశ్రమలు కోరుకుంటున్న పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్యా వ్యవస్థని మార్చాలి. అదేవిధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది అంటూ నిరుద్యోగి శ్రవణ్ కుమార్ నల్ల వీరైతే ఈ విధంగా చెప్పారనమాట. సో ఈ విధంగా అయితే మనకి కొలువుల తెలంగాణ కావాలి, కొలువుల కోసం కాంగ్రెస్పై కోటి ఆశలతో నిరుద్యోగులు అంటూ. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.